మహాళయ పక్షాలు జరుగుతున్నాయి. పాడ్యమి నుంచి అమావాస్య వరకు జరిగే ఈ రోజులు చాలా పవిత్రమైనవి, పితృదేవతలకి చాలా ఇష్టమైనవి. ఈ రోజుల్లో చేసే శ్రాద్ధ కర్మలు, దానాలు, పిండ ప్రదానాలు చాలా శ్రేష్టమైనవి. ధనం, ధాన్యం, ఆరోగ్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. ఎవరి అనుకూలంగా వారి ప్రదేశాల్లో వారు చేసుకోవచ్చు. పిండ ప్రదానాలకు 3 గయలు పరమ పవిత్ర ప్రాంతాలుగా చెప్తారు. గైడ్ అనే రాక్షసుడి పేరు మీద ఇవి ఏర్పడ్డాయి. మొదటిది శిరోగయ, బీహార్లో ఉంది. ఫల్గుణి, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమ క్షేత్రం. విష్ణువు ఇక గదాధరుడుగా పిలువబడతాడు. ఇక్కడ ఆయన సోదరి సతీదేవి స్తన రూపంలో మనకి దర్శనమిస్తుంది. నాభిగయ ఉద్యానం ఒడిస్సాలో ఉంది. ఇక్కడ అమ్మ గిరిజాదేవి రూపంలో మనకి కనిపిస్తుంది. మూడోది పాదగయ. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామితో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహుతిక అమ్మవారు శ్రీచక్రంతో పాటు కొలువై ఉంటారు. ఈ 3 గయలలో పిండ ప్రదానాలు చేయటం వలన పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని, వారి దీవెనలు మనకి సంపూర్ణంగా లభిస్తాయని పెద్దలు చెప్తారు. ఓం నమః శివాయ.